శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో చెన్నైపాలెం గ్రామం నందు బీపీసీఎల్ కంపెనీ నిర్మాణానికి భూసేకరణలో భాగంగా రైతులతో నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణాలు ఆధ్వర్యంలో బీపీసీఎల్ కంపెనీ నిర్మాణానికి భూసేకరణలో భాగంగా రైతులతో నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కావలి ఆర్డీఓ వంశీకృష్ణ మరియు ఎంఆర్ఓలు సమావేశం నిర్వహించారు. రైతులతో సమావేశం అనంతరం 24 లక్షల రూపాయలు ఎకరాకు రైతులకు అందజేస్తున్నట్లు నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. పై కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, కావలి మండల తహసీల్దార్, చెన్నైపాలెం రైతులు మరియు స్థానికులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి చెన్నైపాలెం సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో బీపీసీఎల్ కంపెనీ సంబంధించి దాని మీద రేటు ఫైనలైజేషన్ కోసం ఈరోజు ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో అందరూ స్టేక్ హోల్డర్స్ తోటి, అంటే అక్కడ పబ్లిక్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి కావలి ఎమ్మెల్యే గారు అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఒక 1600 ఎకర్స్ వరకు అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సి ఉంటుంది ఆ గ్రామం నుంచి. దాని మీద ఇప్పటికీ మేము ఒక 3 times వాళ్ళతోటి కన్సల్ట్ చేయడం జరిగింది గ్రామస్తులతోటి. మేజర్గా రైతులు ఏంటంటే వాళ్ళు పొలాలు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఒకటి ఉండాలని చెప్పి జీవనం 10% అడగడం జరిగింది. ముఖ్యంగా దాంతోపాటుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే హౌసెస్ ఏమి ఉన్నాయో వాటికి ఆర్ఓఆర్ ప్యాకేజ్ కూడా ఒకటి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మనకి చట్టం ప్రకారంగా ల్యాండ్ ఎక్వేషన్ చేసేటప్పుడు దానికి కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. రేటు కూడా కొంత ఎక్కువగానే ఆడడం జరిగింది. కానీ మనకి చట్ట ప్రకారంగా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతకన్నా కూడా ఎక్కువగానే మేము ప్రపోజ్ చేసి ఫైనల్ చేయడం జరిగింది. ఈరోజు 24 lakhs ఎకరానికి రేటు అనేది ఫైనల్ చేయడం జరిగింది. అదే దీని మీద వాళ్ళు అంగీకరించారు. దీని ప్రకారంగానే మేము ఫర్దర్గా ఈ ల్యాండ్ ఎక్వేషన్ చేసి కంపెనీ వాళ్ళకి అప్ చేయడం జరుగుతుంది. టోటల్గా 1550 acres వరకు ఉంది. దీంట్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దీనికి రేటు 24 lakhs చొప్పున ఇవ్వడం జరుగుతుంది. స్థానిక యువతకి చదువు అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి, చెరువులు, శ్మశాన వాటికి ఇవన్నీ ఉంటాయి. అవి యాక్సెప్ట్ చేసే మిగతాది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్థానికులకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అడిగారు కదా సార్, దాని మీద వాళ్ళు ఉద్యోగ వృత్తి కూడా అది కల్పించమని చెప్పడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కంపెనీ వారితో కూడా మాట్లాడి ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది.